పిల్లలతో ఖచ్చితంగా ఓటేపియాలన్న ఈ ప్రాంత విద్యను ఈ ప్రాంత రిజిగ్నేషన్ కోసం కొట్లాడుతున్నాం. ఎందుకంటే బిడ్డ కాబట్టి బీసీ బిడ్డ కాబట్టి కంపల్సరీ అవకాశం ఇవ్వాల్సింది. థ్యాంక్ యూ అన్న. 41 నంబర్ నా నంబరు 41 నంబర్కి ఓటేయాలి. ఈ పాత నిరుద్యోగి ఓటేయాలి నాకు 41 నంబర్ సరేనా? ఈ ప్రాంత నంబర్ వచ్చేసి 41 నంబర్ అన్న. మొదటి ప్రాధాన్యత ఓటేయాలి. ఈ ప్రాంత బిడ్డలు ప్రాంతాల కోసం కొట్లాడుతున్నాం. మొదటి ప్రాధాన్యత శ్రీనివాస్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి శాసన మండలి ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి సందర్భం ఎన్నికలంటే డబ్బులుంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలన్నటువంటి పరిస్థితుల్లో సందర్భంలో ఒక పేదింటి బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా, ఒక బహుజన బిడ్డగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఒక సాహసోపేతమైన నిర్ణయంగా నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఈరోజు నాతో పోటీలో ఉన్నటువంటి కొంతమంది అత్యాధ సంపన్నులు, అత్యధికంగా విద్యా సంస్థలు కలిగినటువంటి వ్యక్తులు ఈ పోటీలో నిలవడం జరుగుతూ ఉంది. నేను వాళ్ళ కాకుండా ఈరోజు గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం అనేక రకాలైనటువంటి అనేక సందర్భంలో పోరాటం చేసినటువంటి చరిత్ర నాది. కాబట్టి ఒక్కసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, పట్టభద్రులందరూ కూడా ఆలోచించి రేపు జరిగే 27న జరిగే పోలింగ్లో నా నంబర్ వచ్చేసి 41వ నంబర్, నా నంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం శాసన మండలికి పంపిస్తారని భావిస్తా ఉన్నాను. లేదు, కాదు, కూడదు, ఎన్నికలంటే డబ్బులుంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంటే కేవలం అట్లీస్ట్ రెండో ప్రాధాన్యత ఓటేసన్నా నన్ను, ప్రజాస్వామ్యాన్ని, ఈ ప్రాంత పరువును కాపాడతారని చెప్పి ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చేతులు జోడించి వారిని ప్రాధేయపడతా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ఈరోజు దుబ్బాక ప్రాంతానికి చెందిన, సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతానికి చెందిన ఒక చేనేత బడుగు బలహీన వర్గాల బిడ్డ అయినటువంటి మచ్చ శ్రీనివాస్ గారికి మా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది.